श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 516వ భాగం. నిన్న వశిష్ఠుల వారు రాముల వారితో ఏమన్నారు? అయ్యా, బ్రహ్మమే ప్రపంచంగా మారి నానా రూపాలతో కనిపిస్తుంది. బ్రహ్మం తప్ప వేరొకటి ఇక ఎక్కడ కూడాను మరొకటి లేనే లేదు అంటూ ఆపారు. నీకు ఈ విషయాన్ని వివరించడం కోసం నేను ఒక కథ చెప్తాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక ఉల్లాసం కలిగించడానికి, నీకు విస్మయాన్ని కలిగించడానికి రమణీయమైనటువంటి ఒక కథ చెప్తాను అంటున్నారు. ఏంటి ఆ కథ అంటే, బిల్వోపాఖ్యానం అని పేరు దీనికి. చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రాముల వారికి. మామూలుగా బిల్వోపాఖ్యానం, బిల్వము అంటే ఏంటి? మారేడుకాయ. ఈ బిల్వం అనేది ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి బిల్వార్చన, కోటి బిల్వార్చన, బిల్వ ఫలాలు, బిల్వ పత్రాలు అనేటువంటివి చాలా ఈశ్వరుడికి బాగా ఇష్టమైనటువంటి అర్చనలో ఉపయోగపడేటువంటి వృక్షం అన్నమాట ఇది, బిల్వ వృక్షం. ఇక్కడ ఒక బిల్వ ఫలం ఉందంట, అర్థమైందా? ఇప్పుడు ఈ బిల్వం అంటే చూడండి, లోపల బిల్వము అని ఎలా పేరంటే, ఈ లోపల దానికి ఒక రంధ్రం చేసి లోపల గుజ్జంతా తీసేసి ఆ యొక్క ఆ చిప్పని రకరకాలుగా వాడతారట. భగవత్ సేవల్లోనూ ఇంకా చాలా రకాలుగా ఆ బిల్వ యొక్క ఆ చిప్పను ఉపయోగిస్తారనమాట. ఆ గుజ్జును తీసేసి ఎండబెట్టేసి. సరే, ఇక్కడ ఆ అటువంటి ఒక అతి విశాలము విమలము అయినటువంటి ఒక గొప్ప బిల్వ ఫలం ఉన్నదట. ఒక బిల్వ ఫలం ఉన్నదట. అది ఎలా ఉంది ఆ బిల్వ ఫలం అంటే, అనేక యోజనాలు ఎంతో దూరము విస్తరించి ఉందట. ఆ బిల్వ ఫలం ఎలాంటిదంటే, ఎన్ని యుగాలు గడిచినా అది క్షయం కానిది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. నాశనం లేనిదట. దాంట్లో ఆ లోపల ఉన్న రసం అయితేనంట, అది ఇక ఎలా ఉంటుందంటే, సుధలాగా మధురమైనటువంటి సారం కలిగి ఉందట ఆ లోపల ఉన్నటువంటి రసం. పైకి చూడ్డానికి ఎట్టా ఉంటుందంట, అది బ్రహ్మాండంగా ఉంటుందంట. మామూలుగా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి? సడన్గా ఒక్కరా మారి చెప్తున్నారు అన్నమాట బోధ. ఏంటంటున్నాడు అక్కడ? నువ్వు ఏదైనా ఆశించావనుకో, దేన్నైనా ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పదార్థాలని నీవు దేనినైనా కూడా ఒకటి ఆశించావనుకో, ఆ ఆశించింది నీకు వెంటనే దొరికిందనుకో, దొరికినప్పుడు నీకు అది ఎంతో తృప్తినిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే కొంతకాలం అట్లా అనుభవించిన తర్వాత అదే విషయము, అదే పదార్థంపై నీకు రోత కలుగుతుంది. ఆ పదార్థమే, ఆ విషయమే నీకు రోత పుట్టిస్తుంది. ఇలా ఇదే ఈ ప్రాపంచికమైనటువంటి పదార్థాలు ఎలాంటి అంటే, క్షణమాత్ర సుఖాన్నే ఇస్తాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఏ పదార్థమైనా సరే ఇటువంటి అనుభవాన్నే నీకు ఇస్తుంది. ఏది? నీకు దొరికినప్పుడు బాగా తృప్తి కలుగుతుంది, అది కొంతకాలం గడిచే కొద్దీ అది దాని మీద రోత పుట్టి నీకు వెగటు కలుగుతుంది అనమాట. ఆ సుఖం క్షణమాత్రమే. ఇటువంటి ప్రాపంచికమైన విషయాల పట్ల ఎవరో విషయం తెలియని అమాయకులైనటువంటి బాలకులు, చిన్న చిన్న పిల్లవాళ్ళు ఆశ పెట్టుకుంటే, అభిలాష పెట్టుకోవచ్చేమో కానీ, పెద్దవాడైన వాడు, జ్ఞాని అయిన వాడు వీటి పట్ల వ్యామోహపడడు అనే ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ మధ్యలో చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇంకా కొనసాగిస్తున్నారు. ఎప్పుడైనా సరే మనం ఒక
విషయం పట్ల, ఒక ప్రాపంచిక విషయం పట్ల తృప్తి పొందినామంటే ఆ తృప్తి అలాగే ఉండదు, శాశ్వతంగా ఉండదు. అది మెల్లగా మెల్లగా సాగి 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 అసంతృప్తితో అది ముగుస్తుంది. తృప్తి కాస్త అసంతృప్తి వరకు సాగుతుంది అది. ఇంకా ఇంకొక చెడ్డ విషయం ఏంటంటే మళ్ళీ మళ్ళీ దాన్నే పొందాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది ప్రాపంచిక విషయాలపై. మళ్ళీ మళ్ళీ లభించిందనుకో కొంతకాలం మళ్ళీ అభిమానిస్తాం, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం దాని మీద వెగటు వైరాగ్యం కలుగుతుంది, ఆశ కాస్త నిరాశగా మారుతుంది. దాన్ని ఎంతగా భావన చేసినా అది అభావంగా మారిపోతుంది. మళ్ళీ మనసు ఏమవుతుంది, భావన దాన్ని ఏ విధంగా అయితే కోరి 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 పొంది దాని పట్ల వెంటనే వైరాగ్యం ఎలా కలిగిందో అలాగే మనసు కూడా ఏంటంటే కోరిక తీరిన తర్వాత మెల్లగా దాని మీద వైరాగ్యంతో కూడినటువంటి ఆ భావన ఏర్పడి ఆ మనసు కూడా అమనస్కం అయ్యేటువంటి దశకు ఎలాగైనా వస్తుంది. ఏ ప్రాపంచిక విషయమైనా సరే ఈ విధమైనటువంటి ఆ దశలు దాటి నీకు చివరికి ఇట్లా నేను చెప్పినటువంటి భావం నీకు సిద్ధిస్తుందయ్యా. కాబట్టి నువ్వు ఒక పని చేయవయ్యా రామ, ఏంటి ఈ ఒకదాన్ని పట్టుకున్నా సుఖం లేదు, రెండింటి పట్టుకున్నా సుఖం లేదు అంటున్నాడు. ఒక్కటే చెప్తున్నా నీకు, ఈ జగత్తును నేను చెప్పేటువంటి మాట బాగా గుర్తుంచుకోరామా. ఎలా ఏంటా మాట అంటే ఈ జగత్తు దృష్టితో చూడకు, జగత్తును దాని దృష్టితో చూడకు. మరి దాన్ని ఏ దృష్టితో చూడాలి అంటావా? నీ దృష్టితో చూడవయ్యా. ఏంటది? జగత్తు దృష్టితో చూడ ఇప్పుడు ప్రపంచాన్ని ప్రాపంచిక దృష్టితో చూడద్దంటున్నాడు. అర్థమైందా? లేదా ఇప్పుడు ప్రపంచాన్ని ప్రాపంచం దృష్టితో చూడకు, లేదా జీవ దృష్టితో కూడా చూడకు అంటున్నాడు. ఇప్పుడు మనం మామూలుగా ఏం చేస్తుంటాం, జీవ దృష్టితో జీవుని చూస్తుంటాం, జీవ దృష్టితో చూస్తుంటాం, ఈ జీవుణ్ణి జగత్తు దృష్టితో చూస్తుంటాం. అయితే జగత్తు దృష్టితో చూస్తున్నాడు అనుకో ఒకడు, జగత్తును అంటే ప్రపంచాన్ని ప్రపంచ దృష్టితోనే చూస్తున్నాడు అనుకో, వాడు ఎట్టేటోడంటే పరమ మూర్ఖుడు. ప్రపంచాన్ని ప్రపంచం దృష్టితో చూసేవాడు పరమ మూర్ఖుడట. అయితే ఆ జగత్తుని జీవ దృష్టితో చూసేవాడు కొంచెం ప్రౌఢుడంట. కొంచెం వాడు కంపారిటివ్ స్టడీలో వాడు కొంచెం పర్వాలేదట. అయితే జగత్తును ఆత్మదృష్టితో ఎవడైతే చూస్తాడో వాడు ప్రౌఢుడు, వాడు ద బెస్ట్ అంటున్నారు ఇక్కడ. పాజిటివ్, సూపర్లేటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ 3 చెప్పేశాడు. జగత్తుని జగద్దృష్టితో చూస్తే వాడు మూఢుడు అంటున్నాడు. జగత్తును జీవదృష్టితో చూస్తే అది ప్రౌఢుడు, కొంచెం పర్వాలేదు అంటున్నాడు. జగత్తును ఆత్మదృష్టితో, ఆత్మదృష్టి అంటే ఏంది? జగత్తును పరమాత్మగానే భావించి ఆ యొక్క ప్రపంచాన్ని పరమాత్మగానే భావించి చూసేవాడు నిజమైనటువంటి వాడయ్యా, నిజమైన ప్రౌఢుడు, మహాప్రౌఢుడు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఒక దృష్టితో ఒక దృశ్యాన్ని చూస్తుంటాం. మనం ఏ దృశ్యాన్ని చూసినా ఏదో ఒక దృష్టితో చూస్తుంటాం. అయితే ఏ దృష్టితో జగత్తును చూడాలి అన్నది ఇక్కడ ప్రశ్న చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. ఏ దృష్టితో చూడాలంటున్నాడు? మొదట వాడు జగత్తు దృష్టితో చూసేవాడు మందాధికారి అంటున్నాడు. రెండవ వాడెవడు? మధ్యమాధికారి. వాడెవడు? జగత్తును జీవదృష్టితో చూసేవాడు మధ్యమాధికారి. మూడో ఉత్తమాధికారి ఎవడంటే వాడు ఆ జగత్తును ఆత్మదృష్టితో చూస్తాడు. జగత్తును ఎవడైతే ఆత్మదృష్టి చూస్తాడో వాడు ఉత్తమాధికారి అంటున్నాడు. కాబట్టి ఒక్కటే మాట, నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టికి అనుగుణంగా నీకు కనపడుతుంది. కాబట్టి నువ్వు అనాత్మ ప్రపంచాన్ని కూడా, కనిపించే అనాత్మ ప్రపంచాన్ని కూడా ఆత్మగా దృష్టితో చూడు, ఆత్మగా భావన చెయ్యి.
అదొక్కటే నీకు పరిష్కారం. నీ దృష్టి ఎలా ఉండాలంటే కనిపించేటువంటి జడ చేతనాత్మకమైనటువంటి జగత్తంతా కూడాను పరమాత్మ అనేటువంటి దృష్టితో చూడు. అనాత్మ దృష్టితో చూస్తే నీవు ఏమవుతావు? సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదయ్యా అంటూ మళ్ళీ స్కిప్ అయి మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఈ ప్రాణం ఉన్మేష నిమిషాల వల్లనే సంసారం ఏర్పడుతుంది. ప్రాణము ఉదయము నిష్క్రమణం వీటి వల్లనే సంసారం అనేది ఏర్పడుతుందయ్యా. సంసారము ప్రళయాలు ఏర్పడుతున్నాయి. అర్థమైందా? కాబట్టి ప్రాణమే స్పందమే ప్రాణం అంటే చలనం. చలనం వల్లనే సంసారం ఇలా సాగిపోతూ ఉంది. ప్రాణం అంటే కాలం. కాలం లేకపోతే చలనం లేదు, చలనం లేకపోతే సంసారం లేదు. అర్థమైందా? కాబట్టి అంతా చలనాత్మకమే. సంసారం అంతా, ప్రపంచమంతా చలనాత్మకమే. మరి పరమాత్మ ఎవడు అంటే కూటస్థం, అచలం, ధ్రువం. పరమాత్మలో చలనం ఉండదు, కూటస్థుడు. పరమాత్మ ఈ ప్రపంచం అంతా కూడాను అచలమే, చలనమే అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.